ఇవాళ కావాలని కేటీఆర్ గారు తొడలు కొడుతుండు వచ్చి రేవంత్ రెడ్డి గారిని రమ్మంటుండు రా చర్చలకు. ఏందా చర్చలకు వచ్చేది? మీ నాయనకి ఇప్పుడు రేపు నిన్ననే మా కుంభమణిలన్న అందరూ కూడా నిన్న నేను పార్లమెంట్ లో ఉన్న సమావేశాలు కాబట్టి అందలేకపోయినా ఇవాళ చెప్తున్నా నేను, వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు అదే ఫామ్ హౌస్ కు వచ్చి ఇదే చర్చ చేద్దాం. తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి అసలు నీళ్లు దోసుకోబోయింది ఎవరు, దోసుకోపోవడానికి ఎవరు వంత పాడిరు, ఎవరు కమిషన్ల కోసం దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా జలాలను కాపాడుకునే ప్రయత్నం ఎవరు చేయలేదు. అంటే 299 టీఎంసీలు కూడా గత 10 సంవత్సరాల వాడుకుంది ఎప్పుడు తెలుసా? పోయిన సంవత్సరం వాడుకున్నాం 286 టీఎంసీలు దగ్గర వాడుకున్నాం మనం పోయిన సంవత్సరం. ఇప్పటికైనా మనం అందరం ఆలోచించాల్సింది ఏంది? ఈ మాయమాటలు మాయాదారి మాటలు చెప్తున్నటువంటి కేసీఆర్ కుటుంబం మాయలు పడకుండా అసలు మన దక్షిణ తెలంగాణలో మనం కృష్ణా జలాల మీద 299 కాదు, మనకు రావాల్సినటువంటి భాగం కోసం ఒకటి ఫైట్ చేయాలి. 2 మరి తీసుకున్న నీళ్లను ఎక్కడ దాచిపెట్టాలి, ఎన్ని ట్యాంకులు కట్టుకోవాలి, ఎన్ని రిజర్వాయర్లు కట్టుకోవాలనే దాని మీద చర్చ జరగాల్సిందే.